శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. మే మాసంలో 5వ తేదీన ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకులు మీరు గుర్తు పెట్టుకోండి. మధ్యాహ్నం తరువాత అతి పెద్ద గండము కలలో కూడా ఊహించారు. కానీ విని ఎరగని రీతిలో మీ యొక్క జీవితంలో ఈ గండ ప్రభావం అధికంగా మారబోతోంది. ఏం జరగబోతుంది అనేది తెలిస్తే గనక షాక్ అయిపోవడం మీ వంతు అవుతుంది. ఈ రోజున ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అనే సంపూర్ణ వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల తత్వం గురించి చెప్పుకోవాలి. ముందుగా చాలా మంచి మనసులండి. ఎలా ఉంటుంది అంటే 10 మందిలో ఉన్నప్పుడు వీరి యొక్క మాటకు ఎంతటి గౌరవం వస్తుందంటే చెప్పాల్సిన అవసరమే లేదు. వీరి యొక్క మాట, వీరి యొక్క చేత, నడవడిక అన్నీ కూడా భగవంతుని స్వరూపంలాగా కనిపిస్తూ ఉంటారు. వీరిని చూస్తే చాలా వరకు కూడాను నమస్కరించబుద్ధి అవుతుంది. మన పెద్దవారు అంటారు కదండి, కొంతమందిని చూస్తే కొట్ట బుద్ధి అవుతుంది, ఇంకొంతమందిని చూస్తే మొత్త బుద్ధి అవుతుందని. అలాగే ఉంటారు. వీరిని చూసి ఎవ్వరూ కూడాను ఏ విధమైన పరుష పదజాలాన్ని ఉపయోగించాలన్నా చాలా భయపడిపోతూ ఉంటారు. ఈ రాశి వారిని ఎవ్వరూ భయపెట్టలేరండి. ఈ రాశి వారిని లొంగ తీసుకోవడం, భయపెట్టడం చాలా కష్టము. కానీ ప్రేమతో వీరిని లొంగ తీసుకోవచ్చు. ప్రేమతో వీరిని ఏదైనా కూడాను చెప్పి చేయించుకోవచ్చు. ఏదైనా సాధించవచ్చు. వీరి సంతానానికి, వీరి కుటుంబ సభ్యులకు ఈ యొక్క విషయం బాగా ఎరుక. మన బలహీనతలు ఎక్కువగా మన కుటుంబంలోని సభ్యులకే తెలుస్తూ ఉంటాయి. బలహీనతలను బలంగా మార్చుకోవడం కూడా వీరికి వెన్నతో పెట్టిన విద్య. చిన్న చిన్న సమస్యలు ప్రతి జీవితంలో ఉంటాయి. వీరి జీవితంలో మాత్రం అనూహ్యంగా చిన్నప్పటి నుంచే సమస్యల పరంపర మొదలైపోయి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు నెత్తి మీద వేసుకుంటారు. ప్రతి ఒక్కరి కష్టాన్ని చూసి చలించిపోతూ ఉంటారు. ఎవరి కష్టమైనా కూడా వీరు తీర్చడానికి ఒక అడుగు ముందే ఉంటారు. వీరి సమస్యలు తీర్చడానికి మాత్రం ఎవ్వరూ వీరి వద్దకు రారండి. వీరు కష్టంలో ఉంటే ఆపన్నహస్తం అందించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వీరు కష్టంలో కూరుకుపోవాలంటూ ఆశించేవారు మాత్రం ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీరికి ఉన్న పేరు, పరపతి, ప్రతిష్ట, వీరికి ఉన్న ధనం కూడా ఇందులకు మూల కారణం కావచ్చును. ఒక్కోసారి వీరిని చూసి అందరూ కుళ్ళిపోతూ ఉంటారు. వీరికి వచ్చే ఉన్నతి చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కష్టే ఫలి అన్న చందన నిరంతరం కష్టపడుతూ ఉంటారు. రోజుకి 24 గంటల్లో 20 గంటలు కూడా కష్టపడతారు. అంతటి ఓపిక, ఓర్పు, సహనము ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. కష్టపడకపోతే ప్రతిఫలితం దక్కదు. కష్టపడకుండా వచ్చిన ప్రతిఫలితం నాకు వద్దు అన్నట్లుగా ఉంటారు. సమాజంలో వీరి మీద అందుకే ఎక్కువ గౌరవం కనిపిస్తూ ఉంటుంది. అయితే సంపాదించింది అంతా కూడా వీరే ఖర్చు పెట్టుకోవడం లేదా వృధా ఖర్చులు చేయడం ఇలాంటివి అస్సలు ఉండవండి. అవసరతలో ఉన్న వారికి కొంచెం ఖర్చు పెడతారు. అలాగే కుటుంబ సభ్యులకు కొంచెం ఖర్చు పెడతారు. కానీ వీరికి మాత్రం 1% కూడా ఖర్చు పెట్టుకోరు. వీరి ఆరోగ్యం గురించి కూడా కేటాయించుకోరు. అందులకే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయినా కష్టంలో సుఖాన్నే చూస్తారు. వీరు ఎంత కష్టంలో ఉన్నా వీరి యొక్క కుటుంబ సభ్యుల మోము చూస్తే వీరి మోము మీద చిరునవ్వు వచ్చేస్తూ ఉంటుంది. అంతటి స్వచ్ఛమైన మనసు వీరిది. వీరికి అందం, ఆకర్షణీయంతో పాటుగా చక్కటి దేహదారుఢ్యం కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు వీరితో ఎవరైనా కాసేపు మాట్లాడితే చాలు వీరి యొక్క పర్సనల్ విషయాలు, వీరి యొక్క మనసులోని, వీరి యొక్క జీవితంలోని, గత జీవితంలో ఉన్న చేదు జ్ఞాపకాలు, మంచి జ్ఞాపకాలు అన్నీ కూడా ఏకరువు పెట్టేస్తూ ఉంటారు. ఇది శత్రువులకు ప్లస్ పాయింట్ అవుతుంది.
వీరికి మైనస్ పాయింట్ అవుతుంది. ఈ యొక్క విషయంలో ఎంత ఆపుకుందామనుకున్నా అస్సలు ఆపుకోలేరు. నోటి తుత్తర ఎక్కువగా ఉంటుంది. అలాగే మనోచాంచల్యం కూడా అధికంగానే ఉంటుందండి. ఒక్కసారి మాట ఇచ్చాక కొన్నిసార్లు ఆలోచిస్తారు. ఇందులకు గాను మాట ఇచ్చి ఆలోచించి మనోచాంచల్యంతో ఎదుటి వారిని శత్రువులుగా మార్చుకున్న సందర్భాలు కూడా కోకొల్లలు ఉన్నాయి. అయితే మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసే విషయంలో ఇక అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అంతటి నమ్మకస్తులు ఈ రాశి జాతకులకు ఎవ్వరూ దొరకరని చెప్పాలి. కానీ కొంతమంది స్నేహితులు, కొంతమంది బంధువులు వీరి యొక్క మేలు కోరుకుంటూ నిత్యం వీరి జీవితంలో వీరు ఎంత కోపావేశాలు చూపించినా వీరి చుట్టూరనే ఉంటారు. ఈ రాశి జాతకులు కోపావేశాలు ఇక కంట్రోల్లో పెట్టుకోండి. నోటి మాటలతో ఎదుటి వారిని దూషిస్తూ ముందుకు వెళ్లే తత్వాన్ని ఇక మానుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకులు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఆల్కహాల్ సేవించి వాహనం నడిపితే మీకు ప్రమాదం అనేది, మృత్యుగండం అనేది పొంచి ఉన్నది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఏదైనా వద్దని వారిస్తే ఆ పని అక్కడితో ఆపేయండి. రేసింగులు కానీ, సరదా సమయాల్లో స్నేహితులతో చిట్చాట్లు కానీ, స్పీడ్గా వాహనాలు నడపడం కానీ, ఆల్కహాల్ సేవించి దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాంటివి మీరు అస్సలు కూడా చేయకూడదు. ఇక ఈ రోజున మీకు అతిపెద్ద గండం అయితే పొంచి ఉంది. నిత్యము కూడాను ఈ రోజున ఈ యొక్క గండ ప్రభావం మిమ్మల్ని వీడి వెళ్ళిపోతూ ఈ గండం నుండి బయటపడాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. రాత్రిపూట ప్రయాణాలు, దూర ప్రయాణాలు ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటేనే చాలా ఉత్తమం. ఈ రాశి వారికి సంబంధించిన కుటుంబంలో ఒక దరిద్రం అయితే కలగబోతుందండి. అది ఏమిటంటే గనక మీ యొక్క ఇంటి ఇల్లాలు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, మీ యొక్క మాటల వల్ల కావచ్చు, మీ చేతల వల్ల కావచ్చు, అపార్థం చేసుకోవడం రీత్యా కావచ్చు, ఒక స్త్రీ అయితే ఈ రోజున వారి యొక్క బాధతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇంటి ఇల్లాలు బాధపడితే లక్ష్మీదేవి ఆ ఇంట నిలబడదు. అంతేకాకుండా దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు పరుషంగా అయినా, ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా కూడాను ఇంటి ఇల్లాలుని కానీ లేదా తోడబుట్టిన వారిని కానీ బాధించొద్దు. ఈ రోజు మీకు ఏదైనా కష్టం అనిపించినా మౌనంగా మిన్నకుండిపోండి. అలా కాకుండా వారిని బాధించటం, వారి ఏడుపు మీకు శాపంలాగా తగులుతుంది. మీకు, మీ కుటుంబానికి ఎప్పుడు ఈ యొక్క బాధ మంచిది కాదండి. ఇంట్లోని స్త్రీలు కంట కన్నీరు కార్చకూడదు. జీవిత భాగస్వామి యొక్క కన్నీరు చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. వారి మనసు అర్థం చేసుకుని కష్ట సుఖాల్లో వారికి తోడుగా ఉండండి. ఈ విషయంలో ఈ మార్పు తెస్తే గనక మీ యొక్క జీవితంలో ఇక అన్ని శుభాలే కలుగుతాయి. నిత్యము కూడా లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా మీ ఇంట్లోని స్త్రీలు కంట కన్నీరు కార్చకుండా చూసుకున్నట్లయితే గనక మీకు ఉన్నటువంటి దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. ఇక అన్ని శుభాలే కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.